నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వచ్ఛ ఆంధ్ర రథసారథులు విద్యార్థులే. పాటంశెట్టి సూర్యచంద్ర సామాజిక ఉద్యమకారుడు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతగా విద్యార్థులు భావించి మన ఇంటి శుభ్రతతో పాటు మన పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి విద్యార్థి తమ కుటుంబ సభ్యులను చైతన్యపరిచి అవగాహన పరిచాలని పాటంశెట్టి సూర్యచంద్ర విద్యార్థులను కోరారు. తడి చెత్త వేరుగా, పొడి చెత్త వేరుగా ఇంటి వద్దనే విడివిడిగా పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నాం. ఇప్పుడు ఇంతకీ నిజంగా పిల్లలు ప్రతి ఇంట్లో ఆరోగ్యం ఉందా? అసలు అనారోగ్యం లేని ఇల్లు ఉంది. మా ఇంట్లో ఎవరికి అనారోగ్యం లేదు, ఎవరు టాబ్లెట్లు వేసుకోవట్లేదు అన్నది ఎవరైనా ఉన్నారా? ఎవరింట్లోనే చెయ్యొద్దండి. అంటే ప్రతి ఇంట్లోని కూడా అనారోగ్యాలు ఉన్నాయి. ఇంట్లో అనారోగ్యంతో ఉంటే ఆనందం ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు అనారోగ్యం ఉండి ఆనందం రాకుండా ఉంటే ఆర్థికంగా అభివృద్ధి ఉంటుందా? అనారోగ్యాన్ని మళ్ళీ తగ్గించుకోవడానికి మళ్ళీ మనం హాస్పిటల్కి వెళ్ళాలి, వైద్యం చేయించుకోవాలి. అందుకని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించేది ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఆర్థిక అభివృద్ధి. విజన్ 2047 అంటే 2047 సంవత్సరానికి మనకి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి ప్రతి కుటుంబంలోని ఆరోగ్యం, ఆనందం, ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రణాళికలో భాగంగానే స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ అవ్వాలంటే అందరూ స్వచ్ఛంగా ఉండాలి. మనం స్వచ్ఛంగా ఉండడంతో పాటు మన ఇంటిని స్వచ్ఛంగా ఉంచుకోవాలి, మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన. అకాల వర్షానికి నష్టపోయిన పొలాల పరిశీలన. పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన జగన్. ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి. మా హయాంలో ఉచిత పంటల బీమా అనేది రైతుల హక్కుగా ఉండేది. కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను ఎత్తేశారు అన్న జగన్. నేడు కరీంనగర్లోని ఓ స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా బైక్తో ర్యాలీగా వచ్చిన ఓ యువకుడి మోటార్ సైకిల్ అక్కడే బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ పద్మజ పాదాలపైకి దూసుకెళ్లింది. ఆమెకు స్వల్ప గాయానికి గురైనందున చికిత్స నిమిత్తం ఆమెను స్థానిక రేనా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న మహిళా కానిస్టేబుల్ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వల్ప గాయమైందని, త్వరలోనే కోలుకుంటుందని వైద్యులు చెప్పడంతో బాధితురాలికి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అన్ని రకాలుగా తోడుంటామని హామీ ఇచ్చారు. పోలీస్ కమిషనర్ వెంట రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, ఇన్స్పెక్టర్లు కరీంనగర్ 1 టౌన్ బెల్లా కోటేశ్వర్, కరీంనగర్ రూరల్ ప్రదీప్ కుమార్లు ఉన్నారు. అరకు వ్యాలీ మండల కేంద్రంలోని లోతేరు పంచాయతీ డుమ్రిగూడ గ్రామానికి చెందిన అడారి డొంబు సజీవ దహనం కేసును ముద్దాయిలను అల్లూరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అరకు వ్యాలీ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారని అల్లూరి జిల్లా డీఎస్పీ షాబాజ్ అహ్మద్ అన్నారు. డీఎస్పీ మాట్లాడుతూ అరకు వ్యాలీ మండలం లోతేరు పంచాయతీ డుమ్రిగూడ గ్రామంలో సుమారుగా 16 ఇళ్లు కలిగి ఉన్నాయి. ఒకే గ్రామానికి చెందిన వారిని సుమారు 6 నెలల క్రితం నుంచి వారందరూ బాగున్నారని,
6 నెలల క్రితం అదే గ్రామానికి చెందిన అడారి సోహిత అనారోగ్యం కారణంగా పురుగుల మందు తాగి చనిపోయిందని, అప్పటి నుండి వారి మధ్య కలహాలు మొదలయ్యాయని అన్నారు. నమస్కారం అండి. సో ఈ నెల 21 మార్చ్ ఈవినింగ్ 6:30 to 8 మధ్యలో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయిందండి. దీనికి సంబంధించి దుమ్రిగూడ విలేజ్ అండి, ఇది లేతోరి పంచాయతీ, అరకు మండలం అండి. సో ఇందులో ఈవినింగ్ 6 o'clock మర్డర్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది. సో ఇందులో డిసీజ్డ్ అంటే చనిపోయిన వ్యక్తిని వీళ్ళు ముందు కర్రలతో కొట్టి అప్పటికీ చావకపోతే పెట్రోల్ పోసి తగలబెట్టారు. కొన్న ఊపిరితో ఉన్న ఇతన్ని కూడా ఎక్కడ బతికేస్తాడు అని చెప్పేసి పెద్ద రాయి తీసుకొని తల మీద హిట్ చేసి చంపేశారండి. సో ఇందులో చనిపోయిన వ్యక్తి పేరు అడారి డుంబు, ఈయన ఏజ్ 56 years అండి. ఇందులో దాదాపు 9 మంది అక్యూజ్ ఉన్నారండి. వీళ్ళ పేర్లు అధిక ఉష్ణోగ్రతల కారణంగా నిర్మల్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజల సహాయార్థం సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టెలిఫోన్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజల సమస్యలను విన్నారు. జిల్లాలోని పలువురు మారుమూల ప్రాంతాల ప్రజలు టెలిఫోన్ ప్రజావాణికి కాల్ చేసి తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించారు. What is the WP number? What is the High Court WP number? I'm just letting you know the code number. September. My WP 31095 of 2024. Okay, you can please send this entire details on the WhatsApp number. This number is a WhatsApp. Okay. I will take up the required action. Thank you. Thank you very much. Can I come and directly meet you? It's not required. You can give a WhatsApp. You are already in telephone Prajavani. No, your grievance is already noted in the system. Sure, ma'am. I will send everything. Thank you very much. But you have to send the entire details on WhatsApp. Thank you. So 75% double running, madam. 75% డబ్బు వచ్చింది, 25% రాలేదు. 25% double running, madam. స్కూల్ పేరు చెప్పండి. సోమవారం వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలో బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ చేపట్టిన మార్నింగ్ వాక్కు ప్రజల నుండి విశేష స్పందన. ఏదుల మాజీ సర్పంచ్ మషన్న ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి డప్పులతో ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరిస్తానని రాచాల హామీ. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్లో రంజాన్ ఉపవాసాలను పురస్కరించుకుని నిర్మల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమండ్ అలీ మరియు వారి మిత్రుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మరియు ఆదిలాబాద్ జిల్లా నాయకులు మరియు కరీంనగర్ ఆయా జిల్లాల నాయకులు, ముస్లిం మైనారిటీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేసి ఉపవాసాన్ని విరమించారు. हम सबके बड़े भाई जनाब साजिद खान साहब आप सभी से अपना इज़हार ख्याल करें. अस्सलाम वालेकुम. आज के अर्जुमन एंड फ्रेंड्स की जो इफ्तार की दावत है, जिसमें मेहमान खुसूसी इंदकन रेड्डी साहब, साबिक़ वज़ीर सत्तू मल्ले साहब, गजेंद्र साहब और भी जो सो डाइस पे आदिलाबाद से भी लोग आए हुए हैं, खानापुर से भी आए, आनंदराव पटेल साहब भी है. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు ఈరోజు మెట్పల్లి పట్టణంలోని జువ్వాడి భవనంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మెట్పల్లి టౌన్కు చెందిన 11 మంది లబ్ధిదారులకు 3,85,500, అలాగే మెట్పల్లి మండలంకు చెందిన 19 మంది లబ్ధిదారులకు 8,55,500, మొత్తంగా 30 మంది లబ్ధిదారులకు
12,41,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జువ్వాడి నరసింగరావు గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోరుట్ల నియోజకవర్గానికి మొత్తం 2.50 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందించామని తెలిపారు. ఈరోజు మెట్పల్లి పట్టణంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి దాదాపు 30 చెక్కులు ఇవ్వడం జరిగింది. 12,41,000 రూపాయల చెక్కులు ఈరోజు మెట్పల్లి మండలం మెట్పల్లి పట్టణంలో ముఖ్యమంత్రి సిఎంఆర్ అంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి గతంలో వాళ్ళు అనారోగ్యానికి గురైన వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళ బిల్స్ పెట్టుకుంటే ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంది. ఇలాంటి కార్యక్రమాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి మన కోరుట్ల నియోజకవర్గంకు ఎన్నో డబ్బులు తీసుకొచ్చాం. పారా సంస్థ ఆధ్వర్యంలో సమకూర్చిన వరద సహాయక కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు, పీపుల్స్ యాక్షన్ ఫర్ రూరల్ అవేకెనింగ్ సంస్థ ఆధ్వర్యంలో సమకూర్చిన వరద సహాయక కిట్లను వరద ప్రభావిత ప్రాంతాల సచివాలయాలకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. వరద ముంపు సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ఈ కిట్ల ద్వారా సహాయక చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చక్కటి ట్రైనింగ్ ఇవ్వాలి. వారి అన్ని గ్రామాల ప్రజలు వరదలు వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగంగా వారిని సహాయ సహకారాలు అందివ్వడం కోసం ఒక చక్కటి కార్యక్రమం, అంటే ఏదో ఏడొస్తే అది పంచిపెట్టేసి వాళ్ళకి ఇచ్చేసి అంతటితో అది వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకోవడం కాకుండా ఏదైనా ప్రమాదాలు, ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఒక వరదలు ప్రధానంగా మనం వరదలు ఎదుర్కొంటాం. ఆ సమయంలో ఒక అవగాహన కలగడం, వారిని ఇండికేట్ చేయడం, దానికి రిహర్సల్ కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం పెట్టారు, రిడ్యూస్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అందరినీ ఐడెంటిఫై చేసి ఇక్కడ క్యాంపెయినింగ్ కింద వారు చేసిన కార్యక్రమాలకు హృదయపూర్వకమైనటువంటి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా వారికి కావాల్సినటువంటి వస్తువులు కూడా వారికి ఉపయోగపడే విధంగా, ప్రమాదాలు ఏ విధంగా వస్తే ఏ విధంగా వాటిని కాపాడుకోవాలి, వాటిని ఎదుర్కోవాలి అనేది ట్రైనింగ్తో పాటు వారికి కొన్ని వస్తువులు వారు ఆహ్వానించడం, వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, ఈ సంస్థకి ఇతోదిగా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నటువంటి ఢిల్లీ నుంచి ఇచ్చేసినటువంటి లూయిస్ గారు, శ్యామ్ గారు, సార్ శేఖర్ సార్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల రాజామాదిగ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో రోగులకు మరియు గర్భిణీ స్త్రీలకు పండ్లు, బిస్కెట్లు, శీతల పానీయాలు అందజేసి అనంతరం సన్నిధ వీధిలోని అంబలిస్వామి ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎంఆర్పీఎస్ యువసేన అధ్యక్షులు మన్నేపల్లి ఈశ్వర్ మాదిగ మరియు పట్టణ యువసేన అధ్యక్షులు పాలూరి వెంకటముని మాదిగ.
మంచిర్యాల జోన్ పరిధిలోని మావోయిస్ట్ ప్రభావిత కోటపల్లి నిల్వాయి పోలీస్ స్టేషన్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లను చేరుకున్న సిపి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలు, సరిహద్దు ప్రాంతాల వివరాలు, గతంలో జరిగిన సంఘటనల వివరాలు, ఈ ప్రాంతం గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయా, మావోయిస్టులకు సంబంధించి మరియు వారి కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయా అని అడగడం జరిగింది. సమాధానం సీఏ గారికి ఎస్ఐ గారికి చెప్తే వాళ్ళు చేస్తారు. కానీ మీరు అందరూ వచ్చినప్పుడు గౌరవం లేదు, కానీ తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. తప్పు చేసిన వాళ్ళు ఉంటే వారికి న్యాయం సీఏ గారికి చేస్తారు, ఎస్ఐ గారికి చేస్తారు. కానీ వచ్చిన వాళ్ళకి గౌరవం ఇచ్చి కూర్చోలేదు. ఓకే. చెన్నూరు మున్సిపాలిటీలో పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల చివరిలోగా 100% వసూళ్లే లక్ష్యంగా అధికారులు వివిధ రకాల ప్రణాళికలు రూపొందించారు. తాజాగా చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయ పన్ను చెల్లించడం లేదని కార్యాలయానికి తాళాలు వేసిన మున్సిపల్ అధికారులు గత 8 సంవత్సరాలుగా 3,43,000 బకాయిలు ఉన్నాయని పేర్కొన్న మున్సిపల్ అధికారులు పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన, అకాల వర్షానికి నష్టపోయిన పొలాల పరిశీలన, పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన జగన్. ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి. మా హయాంలో ఉచిత పంటల బీమా అనేది రైతుల హక్కుగా ఉండేది.